నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా పిఠాపురం నియోజకవర్గం. బాగా దానిపై ఒక చర్చ జరుగుతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసిన దగ్గర నుంచి సమీకరణాలు మారుతూనే ఉన్నాయి. ఆయన విజయం తర్వాత అలాగే క్యాబినెట్‌లో ఒక కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరించారు. అక్కడ జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీ అన్నట్లుగానే ఉంది. ఇప్పటికీ కూడా అలాగే ఉంది. రకరకాలుగా ప్రచారాలు. రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ, జనసేన ఐక్యంగా ఉన్నారు. కానీ పిఠాపురంలో మాత్రం ఆ విధమైనటువంటి వాతావరణం లేదు. దానికి అనేక కారణాలు. ఇక్కడ తెలుగుదేశం పార్టీది తప్ప, జనసేన పార్టీది తప్ప అని గనక ఒకసారి మనం పరిశీలిస్తే రెండు పార్టీలది తప్పే. 50-50 అన్నట్లుగానే ఉంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, రకరకాల ఇష్యూస్. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి పిఠాపురం పర్యటనకు వెళ్ళినటువంటి కొణిదెల నాగబాబు. ఆయన పర్యటనలో చోటు చేసుకున్నటువంటి కొంత ఉద్రిక్త పరిస్థితి, వాగ్వాదం, పరస్పర ఆరోపణలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయనే చెప్పాలి. పిఠాపురం అంటే సాధారణంగా గుర్తొచ్చేది అక్కడ వర్మ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చాలా ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోసం వర్మను పక్కన పెట్టినటువంటి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళారో మనకు తెలుసు. అప్పటి నుంచి జనసేనపై ఒక రకమైనటువంటి భావన కలిగి ఉన్నారు వర్మ, ఆయన అనుచరులు. ఎప్పుడైతే పిఠాపురం జనసేనకు కేటాయించారు అని బయటకు వచ్చిందో ఆ క్షణమే వర్మ అండ్ కో బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేశారు. జాతీయ రహదారిపై లారీ టైర్లు దగ్ధం చేశారు. రకరకాల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు. దానికి సంబంధించి ఏం జరిగిందో తెలుసు. ఆయన స్వయంగా పిలిపించుకొని మాట్లాడి ఒక హామీ ఇచ్చిన తర్వాత ఆందోళనను విరమించారు. ఇలాంటి సందర్భంలో తాజాగా చిత్రాడలో జరిగినటువంటి జనసేన ప్లేనరీ ఏదైతే ఉందో ఆ ప్లేనరీ సమావేశంలో నాగబాబు మాట్లాడినటువంటి ఒక సీరియస్ కామెంట్ అనే చెప్పాలి. అప్పటితో ఒక రకమైనటువంటి సైలెంట్గా వర్మ, ఆయన అనుచరులు ఉన్నప్పటికీ నాగబాబు చేసినటువంటి కామెంట్స్ మరింతగా గ్యాప్ పెంచిందనే చెప్పాలి. ఆయన ఏమన్నారు? ఏదో ఎవరి వల్ల జనసేనాని పవన్ కళ్యాణ్ గెలిచారని చెప్పుకుంటే అది వారి కర్మ. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించి అది ఎవరిని ఉద్దేశించో అనలేదు, వర్మను ఉద్దేశించే కర్మ అనే పదాన్ని వాడారు అనేది రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి స్థాయిలోనే చర్చ జరిగింది. తర్వాత పరిణామాలు మనకు తెలుసు. ఇప్పుడు తాజాగా నాగబాబు పర్యటనలో చోటు చేసుకున్నటువంటి యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో, జై టీడీపీ, జై జనసేన, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై వర్మ, జై నాగబాబు, ఈ రకమైనటువంటి వాతావరణానికి వచ్చేసారు. రెండు పార్టీల్లో తీవ్రమైనటువంటి చర్చ. ఈ విషయం తెలుసుకున్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ క్యాడర్కు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారట. ఈ జై అనే నినాదంపై రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి ఒక రకమైనటువంటి మిత్రపక్షంగా సహాయ సహకారాలతో ముందుకు వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు మనం రోడ్డు మీద పడితే బాగోదు అని చెప్పి చాలా క్లాస్ స్పీకర్ అట. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి చర్చ అదే. ఇప్పటికే అనేక రకాల అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గట్టిగా వార్నింగ్ ఇవ్వటం, ఎవరో కూడా గీత దాటారా వారు పార్టీ నుంచి బయటికి వెళ్ళక తప్పదు అని ఒక లైన్ పెట్టారు. ఆ లైన్కి సంబంధించి వారు అంతా పార్టీ క్యాడర్ అంతా ముందుకు వెళ్తుంది. ఇలాంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. అసలు వాస్తవానికి నాగబాబు అక్కడ పర్యటించాలా, కావాలని రెచ్చగొట్టే విధంగానే నాగబాబు వ్యవహార శైలి ఉంది, మాటల తీరుంది అనేది అక్కడ స్థానికంగా వినిపిస్తున్నటువంటి మాట. రాజకీయ వర్గాల్లో కూడా అదే చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో వేరే చోటకి వెళ్ళొచ్చు కదా, పిఠాపురం నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకోవాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా ఆయన బిహేవ్ చేయాల్సింది, వ్యవహరించాల్సింది అనేది కూడా వినిపిస్తుంది. రాజకీయ వర్గాల చర్చ అంటే రెండు పార్టీల మధ్య కాస్త దూరం అనేది ఎక్కువ అవుతుంది. ఆయన వ్యవహార శైలిను, ఆయన ప్రవర్తన ఏదైతే ఉందో, మాటల తీరును జీర్ణించుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా వర్మ అనుచరులు ఆయన్ను పర్యటించే విషయంలో యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ యొక్క సిసి రోడ్లకు సంబంధించి ప్రారంభోత్సవానికి వెళ్ళినటువంటి ఎవరైతే నాగబాబు ఉన్నారో ఆ యొక్క ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి క్రమంలో మా నాయకుడు ఫోటో ఎందుకు లేదు? పార్టీ కార్యక్రమం, వాస్తవానికి ప్రభుత్వ కార్యక్రమం కూడా అది. ఎందుకంటే ప్రభుత్వ నిధులతోనే అక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా
కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చిన్న చిన్న పనులు పూర్తయ్యాయి, వాటిని ప్రారంభోత్సవం చేశారు. మరి దానికి సంబంధించి ఆ ఫ్లెక్సీలపై ముఖ్యమంత్రి ఫోటో కూడా పెట్టాలిగా. తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఇది. అసలు అక్కడే గొడవ స్టార్ట్ అయింది. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన ఇరు పార్టీల నేతలు తీవ్రమైనటువంటి వాగ్వాదానికి దిగారు. ఇది ఎటుపోతుంది, మీరు సైలెంట్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం ఇప్పటివరకు పార్టీని స్థాపించిన తర్వాత ఎలాంటి వివాదాల్లో కానీ విభేదాల్లో కానీ మనం లేము. అటువంటిది మీరెందుకు గీత దాటుతున్నారు, ఉపేక్షించను, క్షమించేది లేదు అని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారట పవన్ కళ్యాణ్. మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇక్కడ ఒక మాట వినిపిస్తుంది బాగా రాజకీయ వర్గాల్లో, ఇది ఇప్పటితో చల్లారదు, రోజులు గడిచే కొద్దీ ఇంకా గ్యాప్ ఎక్కువ అవుతుంది పిఠాపురం నియోజకవర్గంలో మాత్రమే. అది ఏ రకమైనటువంటి ప్రభావం చూపుతుంది కూటమిపై అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఈ రెండు జిల్లాల్లో జనసేనకు ఒక మంచి పట్టు ఉంది. అందులో పిఠాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అందులోనూ జనసేనాని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. అటువంటి చోట అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తుంది జనసేన అనేది కూడా బయటకు వస్తుంది, వినిపిస్తుంది. మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లో ఈ పిఠాపురం జై నినాదం అనేది బాగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరి రెండు పార్టీల పెద్దలు, నేతలు ఏ రకంగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటారనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.